అన్నీ తిని చూడండి, కొంచెం అన్నం తిని చూడండి. అన్నీ తిని చూడండి, అన్నం తినకుండా చూడండి. అన్నం మాత్రమే తిని చూడండి, ఇంకేం తినకపోయినా పర్లేదు. ఈ మూడిట్లో సినారియోలో అన్నం కడుపులో పడడం ఆ కిక్కే వేరప్ప కదా. అట్లాంటి అన్నానికి ఎంత అన్యాయం చేస్తున్నారండి మీరు అసలు. అన్నం తినడం మానేసారు అసలు. లావైతురంట, పొట్టు వస్తుందంట, కెరళీలు పెరుగుతున్నాయంట. ఏజ్ పెరుగుతుంది, ఏజ్తో పాటు కెరళీలు కూడా పెరుగుతాయి. తినాలి, కుంభాలు తినాలి. పొట్ట చంపుకొని ఏం చేయడానికి? తాతలు ముత్తాతలు తినలే, వాళ్ళు తినకుండానే పైకి వచ్చిరా, తినకుండానే యుద్ధాలు చేసిరా, తినకుండానే రాజులయ్యరా. చెంచా వేసుకోగానే చాలు. పొట్ట చంపుకోకండి, పొట్ట నింపుకోండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, కుర్ర పరబ్రహ్మ స్వరూపం కాదు. ఏంది కుర్రలు ఎర్ర లెక్క, అరికెలు పెరికెలు ఏందవి? ఎప్పుడు విన్నామా? అన్నం వినడానికైనా తినడానికైనా ఎంత బాగుంది. అన్నం అన్నం అన్నం. బౌల్ ఆఫ్ రైస్, ఐ సపోర్ట్ బౌల్ ఆఫ్ రైస్. యూ ఈట్ రైస్, ఐ హేట్ నాన్ రైస్ ఈటర్స్. యూ బెటర్ ఈట్. ఇట్లా చెప్పినా అని చెప్పేసి మానేసి తినేసి ఏదో చేయకండి. తిని దాన్ని కరిగియండి. ఓకే, మళ్ళీ నాకు రాకండి. మీరు చెప్పారు నేను తిన్నా, నేను లావైనా, నాకు పొట్టు వచ్చిందని. నా దగ్గరకు వస్తే నేనేం చేస్తే నేనేం చెయ్య. మళ్ళీ కొంచెం అన్నం తినిపించి పంపిస్తా. ఇది సోషల్ మెసేజ్ కాదు, సోషల్ మీడియాలో ఒక మెసేజ్ అంతే. ఫాలో అయితే ఫాలో అవ్వాలి, లేకపోతే లేదు. తినాలి, కరిగియాలి, అంతేగాని మొత్తం మానేస్తారా? కడుపు చంపుకుంటారా ఎప్పుడన్నా? తినండి, బాగా తినండి, అన్నదానం చేయండి. కుర్రదానం ఎర్రదానం చేయకండి. అన్నదానం చేయాలి, తినాలి, తినిపియాలి. ఓకేనా?